హలో ఆల్, ఇవాళ అయితే మనం గర్జలు ప్రిపేర్ చేసుకుందామండి. ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ స్వీట్ రెసిపీ ఏ పండగకి ఎక్కువ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేసి గర్జల కోసం ముందుగా అయితే లోపల స్టఫింగ్ కోసం అయితే కొబ్బరి మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మిశ్రమం కోసం ముందుగా ఎండు కొబ్బరిని అయితే తురుముకోవాలండి. ఎండు కొబ్బరి తురిమింది అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో షుగర్ ఇంకా పల్లి పొడి అలాగే కొంచెం ఇలాచి పొడి అయితే వేసుకొని కలుపుకోవాలి. మీరు షుగర్ ప్లేస్ లో బెల్లం పొడి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. లేకపోతే అయితే స్కిప్ చేసేయండి, ఉంటే అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఈ అన్నిటిని ఒక్కసారి అయితే కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు పైన క్రిస్పీగా ఉండే లేయర్ కోసం అయితే మనము పూరి పిండిని అయితే తీసుకుంటున్నామండి. మొత్తం ఒక్కసారి అయితే ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో అయితే ఒక 2 చిటికెట్ల సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం స్వీట్ రెసిపీలో సాల్ట్ కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఒకసారి సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకొని వాటర్ అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. చపాతీ పిండిని ఎలాగైతే మెత్తగా కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలా మెత్తగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని చపాతీలను అయితే చేసుకోవాలండి. ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత మనం గర్జల చెక్కకైతే ఇలా మొత్తం పిండిని అప్లై చేసుకొని చపాతీ వేసుకోవడం వల్ల పిండి అనేది చెక్కకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో 2 స్పూన్లు కొబ్బరి పొడిని అయితే వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చింది కదా షేప్. ఇవైతే తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రై కి సరిపడా. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టొద్దు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గర్జలను అయితే అందులో ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే అండి, తీయని గర్జలు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.